హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, బిగ్ బాస్కెట్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అది వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్స్ అనమాట. సో ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 12th పాస్ అయితే చాలన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. సో ఇంటి నుండి వర్క్ చేసుకోవాలి, ఇంటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారో, ఇంటి నుండి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో, సో అటువంటి వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నేను బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పొందుతుంది త్వరగా. అంతా అండ్ వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కంపెనీ వచ్చేసి బిగ్ బాస్కెట్ అనమాట. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్ రోల్స్ మీద వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 2 to 2.5 lakh per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు 25,000 వరకు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. సో 3,000 ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. సో దాంతోపాటు మీకు అప్ టు 28,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, కొండాపూర్ అనమాట. టైమ్ అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. June 17th నుండి, అంటే ఈ రోజు నుండి 23rd June వరకు మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 PM వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క లొకేషన్కి అయితే మీరు వెళ్ళి అడ్రస్కి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాంటాక్ట్ వచ్చేసి శిల్ప బోనాల్ అనేసి నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు వచ్చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. కాల్ అయితే లిఫ్ట్ చేయరు కాబట్టి మెసేజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ ద్వారా మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగిందనమాట. 200 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారనమాట. మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే ఇంటర్వ్యూ ఎవ్రీ మండే టు సాటర్డే అనమాట. ఫ్రమ్ 10 to 4 PM ఉంటుంది. వీఆర్ హైరింగ్ ఫర్ టాలెంటెడ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెషనల్స్. ఫస్ట్ 3 months వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాలి కాబట్టి, సో ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారు కాబట్టి మీకు ఫస్ట్ 3 months వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇన్ ఎవ్రీ 2 months 6 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇఫ్ రిక్వైర్డ్ అనమాట. సో 2 months ఒకసారి 5 to 6 days మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే పిలుస్తారనమాట, బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి. సో మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ బాగున్నట్టయితే మీకు కంప్లీట్గా పర్మనెంట్గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్ రిక్వైర్డ్ కనుక చూసుకుంటే మీకు తెలుగు లాంగ్వేజ్ చక్కగా మాట్లాడడం, రాయడం వస్తే ఈ యొక్క నోటిఫికేషన్కి చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సో వీటిలో ఏదో ఒక లాంగ్వేజ్ వస్తే సరిపోతుందన్నమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి కొండాపూర్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ అలాగే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ BPO సెక్టర్ అనమాట. సో BPO సెక్టర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టు పోసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ మెన్షన్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు అనమాట. మస్ట్ బి టీమ్ ప్లేయర్ అండ్ అలాగే హ్యావ్ ఏ గుడ్ యాటిట్యూడ్ ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే షుడ్ బి కమిటెడ్ టు ద వర్క్ అనమాట. ఫ్లెక్సిబుల్, మీరు వచ్చేసి ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకునే విధంగా ఉండాల్సి ఉంటుందన్నమాట. రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేసుకునే విధంగా ఉంటుంది. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 to నైట్ 11:45 వరకు ఈ యొక్క టైమింగ్లో మీరు వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 9 hours అయితే వర్క్ ఉంటుంది. మీకు 30 minutes బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 15 to 20 minutes షార్ట్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ స్పీడ్ వచ్చేసి మీకు ఈ యొక్క కంప్యూటర్లో బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట. అంటే పర్ మినిట్కి మీరు 20 to 25 words పర్ మినిట్ టైప్ చేసే విధంగా ఉంటే మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ శాలరీ వచ్చేసి 2 lakhs per annum ఉంటుంది. ఫ్రెషర్స్కి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరు వచ్చేసి ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏంటంటే ది జాబ్ రిక్వైర్స్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ ఓవరాల్ కాల్స్ టు ది ఎన్ష్యూర్ ఆల్ ఇష్యూస్ ఆర్ రిజాల్వ్ టు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో బిగ్ బాస్కెట్ వచ్చేసి ప్రోడక్ట్స్ అన్నీ కూడా డెలివరీ చేసే యాప్ కాబట్టి, సో ఇందులో ఏమైనా ప్రోడక్ట్కి సంబంధించి కస్టమర్స్కి ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే, వాళ్ళకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే, అంటే ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వడం లేకపోతే లేట్ డెలివరీ జరగడం, సో ఇలాంటి ప్రోడక్ట్ ఇష్యూస్ ఏమున్నా సరే కస్టమర్స్ మీకు కాల్స్ అయితే చేస్తారనమాట. సో ఇన్బౌండ్ కాల్స్ అనమాట. ఇన్బౌండ్ కాల్స్ అంటే కస్టమర్సే మీకు కాల్ అయితే చేస్తారనమాట. ఆ యొక్క కాల్స్ని అటెంప్ట్ చేసి మీరు వాళ్ళ యొక్క క్వారీస్ని మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
కమ్యూనికేట్ విత్ ద కస్టమర్స్ యాజ్ ఎ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనమాట. యాజ్ ఎ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా మీరు వచ్చేసి ఈ యొక్క కస్టమర్స్తో కమ్యూనికేట్ అయితే మంచిగా అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాక్ ఇన్ ఎవ్రీ మండే టు సాటర్డే అనమాట. సో చెప్పాను కదా ఇంతకు ముందే. ల్యాండ్ మార్క్ వచ్చేసి నియర్ జైన్ హెరిటేజ్ క్యాంబ్రిడ్జ్ స్కూల్ బొటానికల్ గార్డెన్. సో ఇక్కడ వచ్చేసి స్టెప్స్ టు రీచ్ లొకేషన్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ ఫస్ట్ మసీద్ బండా. నెక్స్ట్ వచ్చేసి టేక్ లెఫ్ట్ ఫ్రమ్ ఛత్రపతి శివాజీ సర్కిల్ అండ్ అలాగే టువర్డ్స్ కళా జ్యోతి రోడ్ అండ్ అలాగే సాయి పృథ్వీ ఎన్క్లేవ్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ బిగ్ బాస్కెట్ వేర్ హౌస్ అనమాట. సో ఇలా స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చారు. సో దీన్ని బట్టి మీరు ఈ యొక్క లొకేషన్కి అయితే రీచ్ అవ్వండి. లొకేషన్ యొక్క లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు, చెక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. కాల్స్ విల్ నాట్ బి ఆన్సర్డ్ అనమాట. మీ యొక్క రెజ్యూమ్ వాళ్ళకు వాట్సాప్ చేసి సరిపోతుంది అనమాట. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే మీకు ఈఎస్ఐ, పిఎఫ్ అండ్ అలాగే ఇంటర్నెట్ అలవెన్సెస్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంతకుముందే నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీకు అప్లికేషన్ ఉంది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క నౌకరీ ప్రొఫైల్ లేని వాళ్ళు నౌకరీని ఇన్స్టాల్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. మీ యొక్క అప్లికేషన్ డైరెక్ట్గా వాళ్ళకు సెండ్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.